చాలా టేస్టీగా వెజ్ దమ్ బిర్యానీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, అందులోకి గ్రేవీని ఎలా చేసుకోవాలి, రైతాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో చూపిస్తున్నాను. ఇది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి. ఇంతవరకు నా ప్రీవియస్ వీడియోస్ని ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ప్లీజ్ తప్పకుండా ఒకసారి చూసి వీడియోస్ నచ్చితే తప్పకుండా ఒక లైక్ అనేది చేయండి. అంతకన్నా ముందు హాయ్ హలో నమస్తే, నేను మీ రమ్య. వెల్కమ్ టు తెలుగు హోమ్ ఫుడ్స్. ఇప్పుడు మనం ఈ బిర్యానీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ బిర్యానీలోకి గ్రేవీని ప్రిపేర్ చేసుకుందాం. దానికోసం స్టవ్ మీద కళాయిని పెట్టుకొని అందులోకి పల్లీలను వేసుకోవాలి. తర్వాత ధనియాలు ఒక 1 టేబుల్ స్పూన్ వరకు వేసుకొని వీటిని కొంచెం దోరగా వేయించుకోవాలి. ఇవి వేగేలోపు ఒక చిన్న ఎండు కొబ్బరిని కూడా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఇది కూడా కొంచెం వేగిన తర్వాత ఇందులోకి నువ్వుల్ని వేసుకోవాలి. ఒక 1/2 కప్పు వరకు నువ్వుల్ని వేసుకోవాలి. మనం ఈ బిర్యానీకి గ్రేవీని ప్రిపేర్ చేసుకునేటప్పుడు పల్లీలని నువ్వులని ఎంత ఎక్కువ వేసుకుంటే మనకి గ్రేవీ అనేది అంత టేస్టీగా ఉంటుంది. ఇందులోకి నువ్వుల ప్లేస్లో గసగసాలని వేసుకున్నా కూడా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు మనకి ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇవి ఇలా చల్లారిన తర్వాత వీటిని మనం ఒక మిక్సీ జార్ని తీసుకొని ఇదంతా ఆ జార్లోకి వేసుకొని కొంచెం వాటర్ని యాడ్ చేసుకుంటూ దీన్ని మొత్తాన్ని మెత్తటి పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి. దీన్ని మనం ఎంత మెత్తగా గ్రైండ్ చేసుకుంటే మనకి ఆ గ్రేవీ అనేది అంత టేస్టీగా ఉంటుంది. ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ గ్రేవీ మొత్తాన్ని ఒక బౌల్లోకి తీసుకొని పెట్టుకోవాలి. అదే జార్లోకి కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని ఆ వాటర్ని కూడా ఈ బౌల్లోకి వేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి 4-5 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని వేసుకోవాలి. ఇలా ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఇందులోకి ఆవాలు అలానే పచ్చెనపప్పు వేసుకోవాలి. ఇవి వేసుకున్న తర్వాత కొంచెం జీలకర్రని వేసుకోవాలి. జీలకర్ర ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు వేసుకున్న తర్వాత ఒక 2 ఎండుమిరపకాయలు కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. ఇది ఇలా కొంచెం వేగిన తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి. ఇప్పుడు ఇది కూడా వేసి పచ్చిపోయే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి పసుపుని యాడ్ చేసుకోవాలి. పసుపు ఒక 1/2 టేబుల్ స్పూన్. తర్వాత కారం యాడ్ చేసుకోవాలి. కారం ఒక 1 టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలి. తర్వాత సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు వేసుకొని ఈ మసాలా అంతా ఆయిల్లో కలిసే వరకు కలుపుకోవాలి. ఇది ఇలా పచ్చిపోయే వరకు ఒక 2 మినిట్స్ వరకు వేగిన తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి, తర్వాత గరం మసాలాను వేసుకోవాలి. దీన్ని ఒక 1.5 టేబుల్ స్పూన్ వరకు వేసుకొని ఇదంతా వేయించుకోవాలి. ఈ ఆయిల్లో ఈ మసాలా అంతా వేగిన తర్వాత బజ్జీ మిరపకాయలని తీసుకొని వాటిని మధ్యలోకి పొడుగ్గా ఘాట్లు పెట్టుకొని ఇందులోకి వేసుకోవాలి. ఈ మసాలాలో ఈ మిరపకాయలు బాగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి పులుపు కోసం పెట్టుకున్న చింతపండుని రసాన్ని తీసి ఆ చింతపండు రసాన్ని ఇందులోకి వేసుకోవాలి. మనం ఈ గ్రేవీలోకి బజ్జీ మిరపకాయలని ఎంత ఎక్కువ వేసుకుంటే మనకి బిర్యానీలోకి గ్రేవీ అనేది అంత టేస్టీగా ఉంటుంది. ఇలా చింతపండు రసం వేసుకున్న తర్వాత మొత్తాన్ని ఒకసారి కలిపి ప్యాన్ మీద మూతను పెట్టేసి ఆయిల్ పైకి తేలే వరకు ఉడికించుకోవాలి. ఇలా ఒక 2-3 మినిట్స్ తర్వాత మూతను తీసి మనకి ఇదంతా బాగా బాయిల్ అయ్యి ఆయిల్ అనేది పైకి తేలుతుంది కదా. ఈ స్టేజ్లో ఉండగానే మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ మొత్తాన్ని ఇందులోకి వేసుకోవాలి. ఇలా ఇదంతా వేసుకున్న తర్వాత అవసరమైతే కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని మొత్తాన్ని కలిపి మూతను పెట్టేసి స్టవ్ని లో టు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని దీన్ని నిదానంగా ఉడికించుకోవాలి. మధ్యలో మూతను తీసి కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఇంతవరకు బిర్యానీలోకి గ్రేవీని ఎవరైనా ట్రై చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. కొంచెం సేపటి తర్వాత మనకి ఇదంతా బాయిల్ అవుతుంది కదా. ఈ స్టేజ్లో ఉండగా ఈ గ్రేవీ పైన ఉన్న నురగను మొత్తాన్ని తీసేయాలి. ఇలా ఈ నురగంతా తీసిన తర్వాత మొత్తాన్ని ఒకసారి కలుపుకొని మూతను పెట్టేసి ఆయిల్ పైకి తేలే వరకు ఉడికించుకోవాలి. ఇదే స్టేజ్లో ఉండగానే పులుపుని కానీ సాల్ట్ కానీ కారంని కానీ టేస్ట్ చూసి అడ్జస్ట్ చేసుకోవచ్చు. అవసరమైతే కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని మొత్తాన్ని కలిపి మూతను పెట్టేసి ఆయిల్ పైకి తేలే వరకు ఉడికించుకోవాలి. ఒక 4-5 మినిట్స్ తర్వాత మనకి మూతను తీసి చూద్దాం. చూసారు కదా, ఆయిల్ అనేది పైకి తేలి గ్రేవీ అనేది రెడీ అయిపోయింది. ఫైనల్గా దీంట్లో కొంచెం
ఫ్రైడ్ ఆనియన్స్ని వేసుకొని దీన్ని మనం స్టవ్ ఆఫ్ చేసుకొని బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే మిర్చి కా సాలన్ అనేది రెడీ అయిపోతుంది. ఇప్పుడు మనం బిర్యానీలోకి రైతాను ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది చూసేద్దాం. దానికోసం ఒక బౌల్ని తీసుకొని అందులోకి చిక్కటి పెరుగును వేసుకోవాలి. తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని వేసుకోవాలి. ఇలా ఆనియన్స్ని వేసుకున్న తర్వాత ఇందులోకి ఒక 2 పచ్చిమిరపకాయలు కూడా చిన్న చిన్న ముక్కలు కట్ చేసి వేసుకోవాలి. తర్వాత ఇందులోకి కొత్తిమీరని వేసుకోవాలి. దీన్ని కూడా సన్నగా కట్ చేసి వేసుకొని ఫైనల్గా కొంచెం సాల్ట్ వేసుకోవాలి. ఇలా సాల్ట్ వేసుకున్న తర్వాత మొత్తాన్ని ఒకసారి బాగా కలుపుకొని దీన్ని మనం బిర్యానీలోకి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే రైతా అనేది రెడీ అయిపోతుంది. ఇప్పుడు మనం ఫైనల్గా వెజ్ దమ్ బిర్యానీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటనేది చూద్దాం. బిర్యానీని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఫస్ట్ ఫ్రైడ్ ఆనియన్స్ని ప్రిపేర్ చేసుకుందాం. దానికోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత మీడియం సైజ్ ఆనియన్స్ని ఒక 3 సన్నగా ముక్కలు కట్ చేసుకొని ఈ ఆయిల్లోకి వేసుకోవాలి. ఇలా ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఈ ముక్కలన్నిటిని వేసుకొని వీటిని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టకూడదండి, హై ఫ్లేమ్లో పెట్టి ఈ ఆనియన్స్ని బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. బిర్యానీలోకి ఈ ఫ్రైడ్ ఆనియన్స్ అనేది కంపల్సరీ అండి. ఇది ఉంటేనే మనకి బిర్యానీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. కొంచెం సేపటి తర్వాత చూసారు కదా, మనకి ఆనియన్స్ అనేది మంచి కలర్ వచ్చేసాయి. ఈ స్టేజ్లో ఉండగానే మనం వీటిని స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకొని పెట్టుకోవాలి. మనం ఇవి చల్లారిన తర్వాత ఇంకొంచెం కలర్ మారుతాయి కాబట్టి ఈ స్టేజ్లో ఉండగానే వీటన్నిటిని తీసుకొని బౌల్లోకి పెట్టుకోవాలి. ఇప్పుడు బిర్యానీలోకి వెజిటబుల్స్ని బాయిల్ చేసుకుందాం. దానికోసం ఇంకొక ప్యాన్ని స్టవ్ మీద పెట్టుకొని ఒక 2 లోటాల వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి. తర్వాత ఇందులోకి మీడియం సైజు బంగాళదుంపలు ఒక 2 క్యూబ్స్లా కట్ చేసి వేసుకోవాలి. తర్వాత ఒక 1/2 కప్పు వరకు బీన్స్, అలానే క్యారెట్స్ని ఒక 4-5 క్యారెట్స్ని కూడా పొడుగ్గా ముక్కలు కట్ చేసి వేసుకోవాలి. ఫైనల్గా చిన్న కాలీఫ్లవర్ని కూడా ముక్కలు కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు మనకి ఇవంతా రోలింగ్ బాయిల్ వచ్చే వరకు బాయిల్ చేసుకోవాలి. మనకి వెజిటబుల్స్ అనేవి 70% వరకు బాయిల్ చేసుకోవాలి. ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు సాల్ట్, ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకొని మొత్తాన్ని కలుపుకొని మూతను పెట్టుకొని ఇవి సాఫ్ట్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలి. కొంచెం సేపటి తర్వాత మనకి వెజిటబుల్స్ అన్నీ రోలింగ్ బాయిల్ అయ్యి బాగా సాఫ్ట్ అయిపోతాయి. ఈ స్టేజ్లో ఉండగానే మనం ఈ వెజిటబుల్స్ అన్నిటినీ ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. మనం ఈ వెజిటబుల్స్ని బౌల్లోకి తీసుకొని పెట్టుకున్న తర్వాత ఈ బాయిల్ చేసుకున్న వాటర్ని పడేయకుండా వీటిని కూడా ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. మనకి వెజిటబుల్స్ అన్నీ కొంచెం చల్లారేలోపు మనం రైస్ కోసం వాటర్ని పెట్టుకుందాం. దానికోసం మందంగా ఉండే గిన్నెని స్టవ్ పైన పెట్టుకొని ఒక 2 లీటర్స్ వరకు వాటర్ని వేసుకోవాలి. ఇలా వాటర్ని వేసుకున్న తర్వాత ఇందులోకి ఒక 2 బిర్యానీ ఆకులు, తర్వాత హోల్ బిర్యానీ మసాలాని వేసుకోవాలి. దాల్చిన చెక్క, యాలుక్కాయలు, లవంగాలు, మిరియాలు, జాజికాయ, జాపత్రి, మరాఠీ మొగ్గ, జీలకర్ర ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇందులోకి టేస్ట్కి సరిపోను సాల్ట్ వేసుకోవాలి. నేనైతే ఇక్కడ ఒక 4-5 టేబుల్ స్పూన్స్ వరకు సాల్ట్ని యాడ్ చేస్తున్నాను. ఇలా ఈ వాటర్లోకి ఇదంతా కలిసే వరకు కలుపుకున్న తర్వాత ఈ గిన్నె మీద మూతను పెట్టేసి వాటర్ మొత్తాన్ని రోలింగ్ బాయిల్ వచ్చే వరకు మరిగించుకోవాలి. ఈ ఎసరు మరిగేలోపు మనం వెజిటబుల్స్ అన్నిటిని మ్యారినేషన్ చేసుకుందాం. దానికోసం మందంగా ఉన్న గిన్నెని తీసుకొని అందులోకి మనం బాయిల్ చేసి పెట్టుకున్న వెజిటబుల్స్ అన్నిటిని వేసుకొని ఒక 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర పొడి, ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు గరం మసాలా, ఒక 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, ఫ్రైడ్ ఆనియన్స్ని వేసుకోవాలి. తర్వాత ఇందులోకి ఒక 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని కొంచెం మీగడ ఉన్న పెరుగును వేసుకోవాలి. మనం ఈ బిర్యానీలోకి మీగడతో ఉన్న పెరుగును వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. తర్వాత కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనాను కూడా వేసుకోవాలి. ఫైనల్గా బిర్యానీ మసాలాను వేసుకోవాలి. ఒక 4-5 బిర్యానీ ఆకులు, బిర్యానీ మసాలా అంతా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి సాల్ట్ యాడ్ చేసుకోవాలి. మనం ఆల్రెడీ రైస్లోకి సాల్ట్ యాడ్ చేస్తున్నాం కాబట్టి ఇందులోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు వేసుకుంటే సరిపోతుంది. ఫైనల్గా ఒక 2 నిమ్మకాయలని రసాన్ని తీసి వేసుకోవాలి. ఇప్పుడు ఈ మసాలా అంతా వెజిటబుల్స్కి పట్టే వరకు కలుపుకోవాలి. దీన్నంతా ఇలా బాగా కలిసే వరకు కలుపుకొని దీన్ని ఒక 10 to 15 మినిట్స్ వరకు అలా ఉంచుకోవాలి.
దీన్ని మనం ఒక 15 మినిట్స్ వరకు మూతను పెట్టి అలా ఉంచడం వల్ల ఈ మసాలా అంతా వెజిటేబుల్స్కి పట్టి టేస్ట్ అనేది బాగుంటుంది. ఈలోపు మనకి ఎసరు అనేది బాయిల్ అవుతుంది కదా. ఇప్పుడు ఇందులోకి మనం కడిగి పెట్టుకున్న బాస్మతి రైస్ని వేసుకోవాలి. ఇలా ఈ రైస్ మొత్తాన్ని వేసుకున్న తర్వాత స్టవ్ని హై ఫ్లేమ్లో ఉంచి దీన్ని ఒక 80% వరకు కుక్ చేసుకోవాలి. ఈ రైస్ని మనం పూర్తిగా బాయిల్ చేసుకోవాల్సిన అవసరం లేదండి. ఒక 70 to 80% వరకు కుక్ అయితే సరిపోతుంది. తర్వాత మనం ఈ బిర్యానీని దమ్ చేసినప్పుడు పూర్తిగా బాయిల్ అవుతుంది. ఇలా బాయిల్ అయిన ఈ రైస్ మొత్తాన్ని ఒక జాలి గరిటెతో ఒక బేషన్లోకి తీసుకొని పెట్టుకోవాలి. ఇలా ఈ రైస్ మొత్తాన్ని బేషన్లోకి వేసుకున్న తర్వాత ఈ రైస్లోకి వెజిటబుల్స్ అన్నిటినీ యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఈ బిర్యానీని దమ్ చేసుకోవడం కోసం మందంగా ఉండే గిన్నెని తీసుకొని అడుగున కొంచెం ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఈ ఆయిల్ ప్లేస్లో మీరు నెయ్యినైనా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ ఫ్రైడ్ ఆనియన్స్ని చేసిన ఆయిల్ని యూస్ చేస్తున్నానండి. ఇప్పుడు మనం ఈ గిన్నెకి అడుగు భాగంలో మనం మ్యారినేషన్ చేసుకున్న వెజిటబుల్స్ అన్నిటినీ వేసి దానిపైన ఒక లేయర్ లాగా ఈ రైస్ని వేసుకోవాలి. ఇలా ఒక లేయర్లో రైస్ వేసుకున్న తర్వాత మళ్ళీ ఆ కర్రీని ఇంకొక లేయర్లా వేసుకోవాలి. ఇలా సెకండ్ లేయర్లో కూడా వేసుకున్న తర్వాత ఫైనల్గా మిగిలిన రైస్ మొత్తాన్ని పైన వేసుకోవాలి. ఇలా పైన ఈ రైస్ మొత్తం వేసుకున్న తర్వాత మిగిలిన గ్రేవీని వేసుకొని దీని మీద సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని వేసుకోవాలి. తర్వాత కొంచెం పుదీనాను కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మిగిలిన ఫ్రైడ్ ఆనియన్స్ మొత్తాన్ని వేసుకోవాలి. ఇలా ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకున్న తర్వాత ఫుడ్ కలర్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఆరెంజ్ కలర్ ఫుడ్ కలర్ని అలానే రెడ్ ఫుడ్ కలర్ని యూజ్ చేస్తున్నాను. ఇలా ఈ ఫుడ్ కలర్ని వాటర్లో కలిపి యాడ్ చేసుకోవాలి. మీ దగ్గర ఏ ఫుడ్ కలర్ అవైలబుల్లో ఉంటే ఆ ఫుడ్ కలర్ని యాడ్ చేసుకోవచ్చు. ఫైనల్గా ఇదంతా దమ్ చేసుకోవడం కోసం మనం ముందుగా వెజిటబుల్స్ని బాయిల్ చేసుకున్న వాటర్ ఉన్నాయి కదా, ఈ వాటర్ని కొంచెం యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఈ గిన్నెని తీసుకెళ్ళి స్టవ్ మీద పెట్టేసి మూతను పెట్టుకొని ఇది దమ్ అవ్వడం కోసం పైన ఏదన్నా బరువుగా ఉండే రోలును పెట్టుకోవాలి. ఇలా ఒక 10 to 15 మినిట్స్ వరకు లో ఫ్లేమ్లో దీన్ని ఉడికించుకోవాలి. ఒక 15 మినిట్స్ తర్వాత మూతను తీసి చూద్దాం. చూసారు కదా, చాలా సింపుల్గా చాలా టేస్టీగా వెజ్ దమ్ బిర్యానీ అనేది రెడీ అయిపోయింది. ఈ బిర్యానీని మనం వేడివేడిగా ప్లేట్లోకి తీసుకొని రైతాతో కానీ మిర్చి సాలన్ గ్రేవీతో కానీ సర్వ్ చేసుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం తెలుగు హోమ్ ఫుడ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ఇన్స్టాలో కూడా తెలుగు హోమ్ ఫుడ్స్ పేజ్ని సెర్చ్ చేసి ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.